హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం వికటించడంతో కన్న కొడుకు ముందే మహిళను గొంతు కోసి చంపాడు ఇంటి ఓనర్. ఇంటి ఓనర్తో మహిళకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయి. ఈ నేపథ్యంలో అల్లుడితో కలిసి మహిళను హత్య చేశాడు ఆ ఇంటి ఓనర్. మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన స్వాతికి భర్తతో తరచూ విభేదాలు వస్తున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలు. గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి నివాసం ఉంటుంది. భార్యాభర్తల పంచాయతీకి వెళ్ళిన ఇంటి ఓనర్ కిషన్తో స్వాతికి పరిచయం ఏర్పడేది వివాహేతర సంబంధంగా దారితీసింది. ఇక ఈ విషయం కిషన్ కుటుంబానికి తెలియడంతో వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో స్వాతిని దూరం పెట్టాడు కిషన్. ఈ క్రమంలోనే తన అల్లుడు రాజుతో కలిసి స్వాతిని హత్య చేశాడు. తర్వాత పిఎస్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా దారుణమైన ఘటన ఇది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది ఈ ఘటన. వివాహేతర సంబంధం వికటించడంతోనే ఆ మహిళ దారుణ హత్యకు గురైంది. మీరు చూస్తున్న దృశ్యాలు హత్యకు గురైన మహిళ, ఇదిగో ఇతనే ఆ ఇంటి ఓనర్, హత్య చేసిన వ్యక్తి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ మహిళకు ఆమె భర్తకు వచ్చిన గొడవల నేపథ్యంలో ఈ ఇంటి ఓనర్ మధ్యలో దూరాడు. దాంతో ఇక ఆ గొడవ నేపథ్యంలో భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇతనితో సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా దారితీసింది. దీంతో ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో వీళ్ళిద్దరి సంబంధం గురించి ఈ ఇంటి ఓనర్ ఇంట్లో తెలిసింది. దీంతో వాళ్ళ ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈమెను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆ ఇంటి ఓనర్ కిషన్ ఇక తన అల్లుడితో కలిసి ఆమెను పథకం ప్రకారమే హత్య చేశాడు. మెదక్ జిల్లాకు చెందిన స్వాతి భర్తతో తరచూ విభేదాలు వచ్చాయి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ఆ ఇంట్లో రెంట్కుంటోంది. ఆమె భార్యాభర్తల మధ్య విభేదాలను గమనించిన ఇంటి ఓనర్ కిషన్ ఆమెతో చనువుగా మాట్లాడి ధైర్యం చెప్పినట్టుగా నటించి ఆమెతో చనువు పెంచుకున్నాడు. అది వివాహేతర సంబంధానికి దారితీసింది, ఎఫ్ఐఆర్కు దారితీసింది. దీంతో ఇది కాస్త వీళ్ళ ఇంట్లో తెలియడంతో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది స్వాతి. భార్యాభర్తల పంచాయతీకి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ఓనర్ కిషన్తో ఇక్కడ ఈవిడ కనెక్ట్ అయింది. సో అది ఆ వ్యవహారమే కాస్త ఆమె కొంప ముంచింది. కొద్ది రోజులు బాగానే ఉంది. కానీ తర్వాత ఏకంగా ఆమె హత్యకు దారితీసింది. అది కూడా ఇంటి ఓనరు, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంటి ఓనరు ఆమెను చంపడం, ఇది చాలా విడ్డూరంగా దారుణంగా అనిపిస్తుంది. చాలా దారుణమైన ఘటన ఇది కుత్బుల్లాపూర్లో. ఇట్లాంటి ఘటనలు సమాజంలో మన మధ్యలో జరుగుతుంటే ఒక్కోసారి ఈ ఘటనల గురించి ఆలోచించినప్పుడు సమాజంలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. అసలు మానవ సంబంధాలు ఎట్టిపోతున్నాయి, పోనీ ఆ సంబంధాల విషయాన్ని పక్కన పెడితే ఎందుకు హత్యల దాకా వెళ్తున్నారు, ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నారు, అలాంటి నేరపూరిత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో మనుషుల్ని చంపడం ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు అనేది ఈ ఘటన ద్వారా మరొకసారి ప్రూవ్ అవుతుంది. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. చాలా దర్జాగా ఆమెను చంపి ఆవేశంతో, కట్టుకున్న భార్య కూడా కాదు, కేవలం ఇంట్లో ఉంటున్న ఒక టెనెంట్, ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే కాదు, ఆమెను లొంగ తీసుకోవడమే కాదు, మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకొని ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తిరిగి ఆమెని, అంటే ఆమె భార్యాభర్తల మధ్య, వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ బలహీనతలను, ఆమె బలహీనతలను ఆసరగా చేసుకొని లొంగ తీసుకున్నాడు ఈ దుర్మార్గుడు కిషన్ అనేవాడు. లొంగ తీసుకోవడమే కాదు, అంతటితో ఆగకుండా ఆమెతో స్నేహం చేసే వరకు ఆగకుండా ఏకంగా ఆమెపై పెత్తనాలు చెలాయించడం, అంతేకాదు ఇక ఆమెను అడ్డు తొలగించుకునే క్రమంలో ఆమెను హత్య చేయడం, ఇది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. వాడొక్కడే కాదు, వాడి బామ్మర్దితో కలిసి అల్లుడు రాజు అనే వ్యక్తితో కలిసి మరీ హత్య చేశాడు. చాలా కిరాతకాన్ని కొడిగట్టాడు. ఈ కిరాతకం మరీ ఇంకెంత దారుణంగా ఉందంటే, ఆమె కొడుకు, సొంత కన్న కొడుకు ముందటే హత్య చేశాడు. పాపం తండ్రి ఎక్కడో ఉన్నాడు. ఇదిగో ఇట్లాంటి దుర్మార్గునితో తల్లి స్నేహం చేయడంతో తన తల్లి ఇవాళ తన తండ్రిని దూరం చేసుకొని ఆ తల్లి ఇంకొకటితో, దుర్మార్గుడితో స్నేహం చేయడంతో పాపం ఇవాళ ఆ పిల్లోడికి ఆ తల్లి కూడా దూరం అయింది. అంటే ఆమె చేసిన తప్పిదానికి ఏకంగా ఆమె బలైపోయింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఒంటరి వాడైపోయాడు. చూడండి ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. ఆ ఒంటరి పిల్లోడిని ఆ బంధువులు తీసుకెళ్తుంటే బాధ అనిపిస్తోంది కదా. పాపం పసివాడు, చిన్న పిల్లోడు, కొన్ని నిబంధనల వల్ల అతని మొహం చూపించలేకపోతున్నాం. ఇలాంటివి జరుగుతున్నాయి సమాజంలో, చాలా దారుణం. చూడండి ఒంటరిగా వెళ్తున్నాడు ఆ కుర్రోడు,
తల్లిని కోల్పోయాడు, తండ్రి దూరం అయ్యాడు, ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టివేయబడ్డాడు. తల్లి చేసిన తప్పిదం, వాడితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఏకంగా ఆమె బలిపశువుగా మారింది. తల్లి పోయింది, తండ్రి ఎక్కడో ఉన్నాడు, చంపేసిన వాడు హంతకుడు జైలుపోతాడు. ఇప్పుడు ఈ పిల్లవాడి సంరక్షణ బాధ్యతలు ఆ వయసులో, ఆ చిన్నతనంలో, ఆ లేత ప్రాయంలో అతని మనసుకి ఎంత గాయం చేసి ఉంటుందో కదా. ఒక్కసారి చూడండి, వెనకాల నుంచి పిల్లోడు నడుచుకుంటూ పోతుంటే ఎంత బాధ ఇస్తుంది ఆ దృశ్యం చూస్తుంటే. ఎవరో బంధువులు వచ్చి ఎన్ని రోజులు ఉంటారు, ఆ బంధువులు ఆ పిల్లోడిని ఎన్ని రోజులు చూసుకుంటారు? శాశ్వతంగా అతని కేరింగ్ ఉంటుందా? దీర్ఘకాలికంగా అతను చూసుకుంటారా? తల్లి లేని పిల్లోడు, తండ్రి లేడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఇద్దరు పిల్లలు. జాలేస్తుంది చూస్తుంటే. నిజంగా ఇలాంటి ఘటనలు సమాజంలో జరుగుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ పిల్లోడికి తల్లిని దూరం చేసిన ఈ దుర్మార్గునికి ఎలాంటి శిక్ష పడాలి? నిజంగా సమాజంలో ఇలాంటి ఘటనల పట్ల ఎందుకు అప్రమత్తం? ఎందుకు ఇంత క్లియర్గా వివరిస్తున్నామంటే ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉంటారనే మీకు ఈ అడ్వైస్ చేస్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్. ఇలాంటి నేర వార్తలను చెప్పడం ద్వారా మీరు అప్రమత్తులు అవుతారనేది మా ప్రధాన ఉద్దేశం. ఇవాళ ఆ పిల్లోడిని చూస్తుంటే గుండె తరక్కుపోతుంది. తల్లిని కోల్పోయిన పిల్లోడు చుట్టాల సంరక్షణలో చూడండి వెళ్తున్నాడు. కానీ ఎంతవరకు వెళ్తాడు? జీవితాంతం ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యేదాకా, కాళ్ళ మీద నిలబడేదాకా ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు చూసుకుంటారు? తల్లి పంచిన ప్రేమ, ఆలన పాలన నిజంగా దొరుకుతుందా ఇంకా పిల్లోడికి? తండ్రి లేడిపోని ఇది పరిస్థితి. దారుణమైన ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒకసారి మీరు కామెంట్ చేయండి. సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి హత్యలు చేసే వ్యక్తుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా జరిగితే బాగుంటుంది? ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అత్యంత కిరాతకంగా స్వాతిని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. స్వాతి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. బిడ్డని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను, కిషన్ అనే వ్యక్తి హత్య చేశాడని ఆరోపిస్తుంది. చెప్పండి అమ్మా, ఎప్పుడు తెలిసింది మీకు? నాకు పొద్దున 8 గంటలకు తెలిసిందమ్మా. 8-9 గంటల లోపు తెలిసింది. ఏంటి అసలు కిషన్ కి స్వాతికి సంబంధం? ఏం సంబంధం ఉంది నాకు తెలియదు. అది మొగడు పెట్టిన నిందనే. అది కూడా ఆమె ఏమన్నది అంటే, నేను వాని మీద నింద పెట్టింది కదమ్మా, అట్లనే బత్త అని వచ్చింది. వాడు కూడా ఏమన్నాడు అంటే, నేను ఏది ఉన్నా నేను చూసుకుంటా చేస్తాను అన్ని చెప్పిన బాడకావు. ఈ రోజు ఇట్లా చేసిండంటే ఇట్లా చేస్తావా నువ్వు? నిన్ను ఎట్లా అనుకోవాలి చెప్పు? నేను ఎందుకు నమ్మి నీ ఇంబడి తోలిచ్చిన? నేను మంచి చూసుకుంటా అంటేనే కదా తోలిచ్చింది. అసలు ఏంటి కిషన్ ఆమెను మంచిగా చూసుకోవడం ఏంటి? అసలు వాళ్ళిద్దరు ఉండి కిరాయికి ఉంటుంది అని ఉంచుకుంటా అని అన్నాడు. అందుకు ఉంచుకున్నా. ఇప్పుడు ఆ స్వాతి అదే విధంగా తన భర్త కలిసి ఉన్నారా? లేరు. ఎక్కడెక్కడ ఆమెని ఎట్లానే మొత్తం గొంతగానే కిషన్ తో ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో? ఏం మాట్లాడలేను. మీకు ఆల్రెడీ కిషన్ వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసా ముందుగానే? నాకు కిషన్ ఒక్కటి తెలుసు, కుటుంబ సభ్యులు తెలియదు. ఎవరెవరు కలిసి చంపేశారంటున్నారు? ఎవరెవరు చంపారో తెలియదు అమ్మ. ఇంకా ఫోటో అంటే ఇంతకు ముందేమన్నా తన భార్య మీద దాడి చేశాడా వాళ్ళ భర్త? స్వాతి వాళ్ళ భర్త? వాళ్ళ భర్త స్వాతికి వాళ్ళ భర్తకు గొడవలు ఉన్నాయి. ఏంటి, ఎందుకు గొడవలు ఉన్నాయి? ఈ విషయాల్లో నాకు ఇట్లనే ఇక వచ్చుకుంటా కూర్చుంటే చాయ్ పెట్టించింది మా ఇల్లు గాల్లోడు అని చెప్పి అట్లా చేసినందుకు వాడు ఏదో అనుమానం పడ్డాడు. ఇక అనుమానం పడి అట్లా చేసి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చారా? కిషన్ వాళ్ళ కుటుంబం ఎవ్వరు రాలేరు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు అమ్మ, వాళ్ళు న్యాయం చేస్తాం అంటారు. ఏం న్యాయం చేస్తారో తెలియదు. ఇక ఇద్దరు చిన్న పిల్లలు స్వాతికి, వాళ్ళ పిల్లలు ఉంటారమ్మా. అదే పరిస్థితి ఏంటంటే వాడు చేయాలి ఇప్పుడు న్యాయం. మాకు మీరు ఏం చెప్తారో వానికి ఏం చేస్తారో చెయ్యూరి. ఎందుకు హతమార్చాడు ఏంటనేది ఏమన్నా తెలుసు? ఏం తెలియదమ్మా. తెలియకనే సబ్జెక్ట్ కూకున్నా. తెలిసి ఉంటే మాత్రం నేను ఇంతవరకు రానియకపోతుంటే. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కిషన్ వాళ్ళ అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. ఎంత లంచం పోసిండో ఆడ లొంగి పన్నాడు బాడకావు. ఆడ లొంగి పన్నాడా బాడకావు అని కడుపు కాలవని ఇంత మస్తు మర్డర్ చేస్తాడమ్మ వాడు. మస్తు మర్డర్ చేస్తాడు. మస్తు కేసులు ఉన్నాయి వాడికి. ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఎక్కడుండో తెలియదమ్మా. మీకు కాంటాక్ట్ లో టచ్ లో లేడు? ఇగో స్కూటీ తెప్పు. స్కూటీ కింద మెట్ల కింద స్కూటీ మనది. చెప్పలేదమ్మా ఇంకా తెలియదు తల్లికి. ఇక ఈ పిల్లగానికి గట్టిగా పట్టు, నీ బిడ్డ రక్తం ఉన్నది గట్టిగా పట్టు. అమ్మ చిన్న బాబు, అసలు ఆ బాబుకి ఏం అర్థం అవడం లేదు. అని చేతుల్లో మన్ను వాడా. ఈ పిల్లగానికి కూడా గొయ్యలే ఇంకా నయం.
ఒక చిన్న 2 పిల్లలు ఉన్నారు. రెగ్యులర్గా కూడా గొడవలు అవుతూ ఉండేవి. కానీ స్వాతికి కిషన్కి సంబంధం ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులకి తెలియడం వల్లే కుటుంబం మొత్తం వచ్చి కూడా స్వాతిని హతమార్చింది. ఇద్దరు హత్య చేసిన కిషన్ అదేవిధంగా వాళ్ళ అల్లుడు రాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మాకు న్యాయం చేయాలి అని అంటూ స్వాతి తల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. దుండిగల్లో అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి స్వాతి కుమారుడు మనతో పాటు ఉన్నాడు. నీ పేరేంటి నాన్న? హర్షవర్ధన్. ఏం జరిగింది? అమ్మని ఎవరు చంపారు తెలుసా? అమ్మని చంపిన వాళ్ళు నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలే. వాళ్ళు ఎలా వచ్చారు లోపలికి? డోర్ ఎవరు తీశారు? మమ్మీ తీసిందా? అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వాళ్ళు మీ ఇంట్లోకి? రాలేదు. ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారా? అంటే వాళ్ళ చేతుల్లో కత్తులు కానీ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కత్తి? వాళ్ళ ఇంట్లోకి. ఎన్ని కత్తులు తీసుకొచ్చారు? ఒకటే తీసుకొచ్చారా? అంటే చంపేటువంటి టైంలో నువ్వు అరిసావా అమ్మని చంపొద్దు అని? నువ్వు చూసావా చంపేటప్పుడు వాళ్ళని? ఎక్కడున్నావు నువ్వు? నేను పడుకున్నా బెడ్రూమ్లో. ఎన్ని గంటలకు జరిగింది ఇది? 6. అమ్మ రోజు ఏమన్నా చెప్తుందా జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పి? ఏం చెప్తుంది నీకు? అమ్మ ఏం మాట్లాడుతుంది రోజు నీతో? జాగ్రత్త ఉండమని. నాన్నతో ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? చూసావా మీ నాన్నని అసలు? ఎప్పుడు మాట్లాడావు చివరిగా నాన్నతో? అప్పుడు మాట్లాడినా. అన్న ఉన్నాడా నీకు? ఎక్కడ ఉంటాడు అన్న? హాస్టల్లో ఉంటాడు. అమ్మ నీతో రాత్రి ఏమని చెప్పింది? అమ్మ మాట్లాడిందా రాత్రి నీతో? ఏం మాట్లాడింది? అది ఎవ్వరు వచ్చిన డోర్ తీయకొద్ది మళ్ళీ జాగ్రత్త ఉండమని చెప్పింది. మరి అమ్మ ఎప్పుడు డోర్ తీసింది? 6 ఉదయం. అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా గట్టిగా అరవడం కానీ అమ్మ అరవడం నీకు వినిపించిందా? ఏమని అరిసింది అమ్మ? నీతో చెప్పిందా అమ్మ? వాళ్ళు తర్వాత ఉన్నారా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? డోర్ వేసేసి వెళ్ళిపోయారా? గొంతు కోసి అది సస్పెండ్ తర్వాత వెళ్ళిపోయిండ్రు. నువ్వు అప్పటికి చూసావా వాళ్ళని? చూసావా? వాళ్ళని గుర్తుపడతావా? నీ మీద ఏమన్నా చేయి చేసుకోవడం నిన్ను కొట్టడం ఏమన్నా చేశారా? ఏం చేయలేదా? అన్నయ్యకి తెలుసా అమ్మకి ఇలా అయిందని? తెలియదా? అదే చూస్తున్నాం కదా, చిన్న బాబు స్వాతి చిన్న కుమారుడు, కనీసం ఏం జరిగిందో కూడా ఆ బాబుకి తెలియదు. పూర్తిగా భయపడుతున్నాడు. ఎందుకంటే కళ్ళ ముందే తల్లిని హతమార్చినటువంటి ఘటన చూసి అసలుకి అమ్మ అమ్మ అని చెప్పేసి ఆ టైంలో అరవడానికి కూడా కనీసం అక్కడ అవకాశం లేకపోయింది. కానీ బాబుని వాళ్ళు చూశాను నేను అని చెప్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని కూడా బాబు అయితే చెప్తున్నాడు. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, దుండిగల్. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్వాతి అనే వివాహిత మహిళని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఉన్నారా? అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మీరు పైకి వెళ్ళి చూసారా? స్వాతి ఏ పరిస్థితిలో ఉంది? అక్కడ స్వాతి మొత్తం తలకాయ అనేది మొత్తం తెగిపోయింది. ఇంచుమించు 50% తలకాయ అయిపోయింది, మేక తలకాయ లెక్క అయిపోయింది. అతని పొద్దున ఎవరో ఇద్దరు వాళ్ళ అల్లుడు ప్లస్ ఇంకో అతను వచ్చి మార్నింగ్ బాబు చెప్తున్నాడు, వాళ్ళిద్దరు వచ్చి తలకాయ కోసేసారు మా అమ్మది. నేను ఏడిసైనా డోర్ పెట్టేసి బయట రాని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇక్కడ తలకాయ కోసి ఇద్దరు పోలీస్ స్టేషన్లోకి పోయారు. అతన్ని కిషన్ అంటే ఆయనను వీళ్ళు పోలీసులు పట్టుకొచ్చారు. అయితే ఈ కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళు చంపడానికి ఈ కుటుంబాలు అందరు కలిసి కుటుంబీకులు అందరు కలిసి చంపారని చెప్పి మాకు అనుమానం వ్యక్తం చేస్తుంది. అంటే స్వాతికి ఇది సొంత ఇల్లా కిరాయికి ఉంటుందా? స్వాతి కిరాయి ఇల్లే. కాకపోతే ఏంటంటే ఈ స్వాతి వాళ్ళ భర్త ఇంతకుముందు తిమ్మాపూర్ మా విలేజ్కి వచ్చి ఆ స్వాతిని తలకాయ మీద కత్తిపెట్టి కోయడంతో మా ఊరిలో వచ్చి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ చెప్పారు. అక్కడైనా అతని మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది. అప్పటి ఇద్దరికి చిన్న చిన్న గొడవలు అయ్యి అమ్మాయి వచ్చి ఇక్కడ కిరాయికి ఉంటుంది. ఈ కిరాయికి ఉంటే ఆ కిరాయి ఇంటి అతని తమ్మునికి వాళ్ళ అల్లుడు ప్లస్ అతని భార్య ఇంకో పని మనిషి ఐదుగురు కలిసి ఈ అమ్మాయిని 8 రోజుల క్రితం ఇబ్బంది పెట్టారట. అదే కక్ష పెట్టుకొని ఇక్కడ
ఏదో లేనిపోని వాళ్ళు దృష్టి పెట్టుకొని. కిషన్ అదేవిధంగా వాళ్ళ మామ అని చెప్తున్నారు, వీళ్ళు ఎవరు, అసలు ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? సంబంధం ఏం లేదు, మాకైతే అంత ఐడియా లేదు. కానీ కాకపోతే ఆ గొడవ అయినప్పుడు ఈ అమ్మాయి పరంగా ఆడికి పోలీస్ స్టేషన్ కానీ అక్కడ వచ్చి అమ్మాయి తరపు నుంచి ఆయన వచ్చి వాళ్ళ మొగన్ని ఇట్లా చంపడం మంచి పద్ధతి కాదు, ఇట్లా కొయ్యడం మంచి పద్ధతి కానీ అమ్మాయికి సపోర్ట్ చేసిండు. అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిండు, అమ్మ విలేజ్కి వచ్చిండు. అప్పుడు కిషన్ తెలుసు. ఆ కిషన్కు వీళ్ళకు ఏమి సంబంధం ఉందో మాకు ఐడియా లేదు. ఇక్కడ లోకల్లోకి ఏమి ఐడియా ఉండదు. కానీ కాకపోతే కిషన్ గొడవలు అయ్యాయి కిషన్కి స్వాతికి? సీతన్ అలా కాదు, వాళ్ళ భర్తకు స్వాతికి గొడవలు అయినాయి. భార్యకు స్వాతి వాళ్ళ భర్తకు ఇద్దరు గొడవ అయింది. గొడవ ఈ విలేజ్కి వచ్చి ఆ విలేజ్ కాడ ఈ స్వాతిని అతను కత్తిని కోసిండు. కోసి అక్కడే కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది. మర్డర్ కేసు బుక్ అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళిండు. అప్పటిసారి అమ్మాయితోని ఆ కిషన్కు సంబంధాలు ఏమున్నాయి తెలియదు. కానీ వాళ్ళ కుటుంబానికి ఈ అమ్మాయి గొడవలు, వాళ్ళ భార్య కిషన్ భార్య అంటే ఇంటి ఓనరా లేదు అని అంటే ఎవరు? ఇంటి ఓనర్ అంట, కానీ ఇల్లు అతని పేరు మీద కాలేదంట. కానీ ఇంటికి ఓనర్ అతనే అంట. అతని కిరాయిలు కానీ అమ్మాయి వసూలు చేసేవారంట. మరి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఏమున్నంత ఐడియా లేదు మాకు. స్వాతికి తన భర్తకి గొడవలు ఏంటి? ఎన్ని రోజుల నుంచి వాళ్ళు విడిగా ఉంటుంది? సుమారు 1 సంవత్సరం నుంచి. ఎంతమంది పిల్లలు స్వాతికి 2 పిల్లలు. అంటే ఎంత వయసు ఉంటుంది వాళ్ళు? ఎక్కడ ఒక పిల్లవాడేమో మెదక్లో ఒక హాస్టల్లో ఉంటాడు, ఒక బాబేమో స్వాతి ఎంబడి ఉండు. ఇప్పుడు ఐ విట్నెస్ ఆ బాబే. అయితే వాళ్ళు స్వాతి భర్తకు ఆమెకు ఇద్దరికి గొడవ అయినప్పుడు స్వాతిని వాళ్ళ అమ్మ తిమ్మాపూర్ తీసుకొస్తే అక్కడనే ఉంటుండే స్వాతి. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ భర్త వచ్చి వరి పంటలు ఉంటాయి కదా, తీసుకెళ్ళి మాట్లాడదాం దాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి కొద్దిగా దూరం తీసుకెళ్ళి అప్పుడు కూడా ఆయన వాళ్ళ భర్త సొంత భర్తనే హత్యా ప్రయత్నం చేసి ఇక్కడ తెగింది, బాగానే తెగినుండే. తెగితే అప్పుడు మేము అందరం కలిసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. స్వాతి ఇంటికి సంబంధించినటువంటి కెమెరాస్ అన్ని కూడా తనే ఆపరేటింగ్ చేస్తుంది, రెంట్లు కూడా తనే తీసుకుంటుంది అని చెప్తాను. ఏంటి అసలు స్వాతి ఒక కిరాయికి ఉంటుంది అంటున్నారు, మరోవైపు ఆమె ఇంటి రెంట్లు కలెక్ట్ చేయడం ఇదంతా ఏంటి? అంటే కిషన్ ఉండు కదా మేడం, ఇప్పుడు నీకు మొత్తం చెప్తే తెలుస్తుంది. అయితే ఆ రోజు ఆ భర్త పంచాయతీలో కిషన్ వచ్చిండు. అక్కడ మాకు తెలుసు, ఎక్కడ కౌడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కిషన్ తెలుసు. ఆ భర్త జైలుకు పోయిన తర్వాత వీళ్ళిద్దరికి కొద్దిగా కాంటాక్ట్స్ పెరిగినాయని తెలుసు. అయితే ఈ ఇల్లు కిషన్ దేనట. ఆ ఇంట్లో ఆమె ఇక్కడనే ఉంటూ ఆ భర్తకు దూరం అయిపోయింది కదా, ఆయన డబ్బులు వసూలు చేసుకుంటే ఆయనకి ఇచ్చిందేమో. ఆ విషయంలో ఒక 8 రోజుల క్రితం స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. ఏడికి వాళ్ళ కిషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో గొడవ ఏం జరిగిందో అప్పటి నుండి వాళ్ళు కక్ష కట్టి అమ్మాయిని చంపేయడం జరిగిందని మాకు అనుమానం వస్తుంది, మాకు తెలిసింది. అంటే ఇప్పుడు ఇటు స్వాతి తల్లిదండ్రులు కానీ లేకపోతే అన్నదమ్ముళ్ళు ఎవరైనా వచ్చారా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా ఎవరి మీద అనుమానం ఉంది? ఇంకో మేడం ఎవరి మీద అయినా ఈ ఇంటి ఓనర్ మీద అనుమానం ఉన్నది. అతను మేము ఎందుకంటే ఇందాక మా తిమ్మాపూర్ విలేజ్కి ఎప్పటికి వచ్చాడు, మేము గిట్ట కొద్దిగా ఎందుకు వస్తున్నామని అడిగినాము. అంటే ఆమె ఆ పిల్ల మాకు ఏం చెప్పలే, మేము వదిలిపెట్టేసినాం. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చాడా? హస్బెండ్ రాలేడు, హస్బెండ్ ఎక్కడుండో తెలియదు. ఏ టైంకి తనని హత్య చేశారు? బాబు ఏం చెప్తున్నాడు? ఎంత ఉంటుంది బాబు? బాబు వయసు వచ్చి ఒక 6 నుంచి 7 సంవత్సరాలు ఉంటాడు. పెద్దమ్మ మీద పంపించింది, కిషన్ వాళ్ళ భార్య పంపించింది. ఇద్దరు వచ్చారు, 6 లాక్ వచ్చి కత్తితో కోసిరు అని చెప్పి బాబు చెప్తుండు. ఏం బాబుని ముట్టుకోలే, బాబు మంచిగానే ఉన్నాడు. ఆ బాబు చెప్పిన దాని మీదనే మేము కన్ఫర్మ్ అయినాం. అంటే కిషన్ వాళ్ళ భార్యని పెద్ద మమ్మీ అని పిలుస్తాడా బాబు? బాబు పెద్ద మమ్మీ అని పిలుస్తాడు. పెద్ద బాబు చెప్తున్నారు. బంధుత్వం అంటే మాకేం తెలియదు మేడం, ఈ మధ్యనే తెలుస్తుంది మాకు. కిషన్ వాయినతో కొద్దిగా అకంగా సంబంధం ఉన్నది, అతన్ని తోలుకపోయి ఇంట్లో ఉంచుకున్నాడు అనేది మాకు తెలుసు. కిషన్ వాళ్ళ భార్యకి తెలియదు మేడం, మాకు తెలియదు అది. ఆ విషయం ఏందో వాళ్ళకి తెలుసు. అసలు చంపింది ఎవరని అనుకుంటున్నారు? కిషన్ వాళ్ళ అల్లుడు అని చెప్తున్నారు. కిషన్ కూడా ఇందులో ఏమన్నా పాత్ర ఉందా? ఉన్నది మేడం, లేనిది ఎట్లయితుంది మేడం, ఉంటేనే కదా. వాళ్ళ అల్లుడు పేరు ఏంటి? మాకు తెలియదు మేడం, మేము ఇప్పుడు వచ్చినాం, మాకు పొద్దున తెలిస్తే వచ్చేసినాం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులోనే ఉంటుంది స్వాతికి? మాకు మైడా అంటే చాలా రోజుల కోలే వాళ్ళు సూరారంలో ఉంటున్నామని తెలుసు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారో మాకు తెలియదు. మాకు అనుమానం అయితే కిషన్ వాళ్ళ కుటుంబం మీదనే వాళ్ళే చంపారు. విడాకులు కాలేవు మేడం, విడాకులు ఏం కాలేవు. ఆయనకు ఇంతకుముందు హత్య సాయం చేస్తే అక్కడ ఏమైందంటే ఆయన జైలుకు పోయిండు, జైలుకు పోయిన ఎక్కడుందో తెలియదు.
ఇప్పుడు కాంటాక్ట్ ఏం లేరు లేరు, కాంటాక్ట్ ఏం లేదు, మామయ్య ఏం లేదు, కాంటాక్ట్ ఏం లేదు. దుండిగల్లో జరిగినటువంటి ఈ దారుణ ఘటన స్వాతి ఇంటి ఓనర్ అయినటువంటి కిషన్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారుజామున వచ్చి కిషన్ అదేవిధంగా వాళ్ళ అల్లుడు స్వాతి చిన్న కుమారుడు కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా హత్య చేశారు అని చెప్పేసి ఐ విట్నెస్గా చిన్న కుమారుడు ఉన్నాడు. ఇంటి ఓనర్ల మీదే మాకు అనుమానం ఉంది అని చెప్పేసి స్వాతి బంధువులు చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, దుండిగల్ పోలీస్ స్టేషన్. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆమెను ఇద్దరు వ్యక్తులు వచ్చి గొంతు కోశారనే సమాచారం ఆధారంగా మేము ఇక్కడికి వచ్చి చూడగా సుజాత అనే ఆమెను ఇక్కడ ఆమె బెడ్రూమ్లో గొంతు కోసి చనిపోయి ఉండటం జరిగింది. ఇది వాళ్ళ తల్లి, వాళ్ళకి సంబంధించిన మామయ్య వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, కంప్లైంట్ అది తీసుకుంటున్నాము. దీనికి పూర్వపరాలు ఏంటంటే ఈమె వేరే ఒక వ్యక్తితోటి సంబంధం ఉందనే ఉద్దేశంలో ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయి లాస్ట్ 10 రోజుల నుంచి. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులే చేశారని అనుకుంటున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆమెకు 2015లో పెళ్ళైంది. ఎన్ని సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది అంటున్నారు? అది అంతా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు చంపిన నిందితుడు ఎక్కడ ఉన్నాడు సార్? తన పేరేంటి? ఇంకా అది నడుస్తుంది ఇన్వెస్టిగేషను. సీసీ కెమెరా ఫుటేజ్లు అవి కలెక్ట్ చేస్తున్నాము. ఇది ఎక్కడైతే జరిగిందో ఆ ఫ్లోర్లో ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి నిర్ధారణ చేస్తాం. హలో కిషన్.